హైవేస్ భూమా మౌనిక రెడ్డి ఇప్పుడు మంచు మౌనిక, వైఫ్ ఆఫ్ మంచు మనోజ్. నిన్న జల్పల్లిలో ఉన్నటువంటి ఇంటి గురించి అని, ఆ ఇంటి వెళ్ళి 100 కోట్లని, దానికోసం ఈ కథ అంతా అని చెప్పేసి హడావుడి చేస్తా ఉన్నారు. అసలు మౌనిక యొక్క ఆస్తులు ఎంత అండి చెక్ చేశాం. ఆమె గతంలో ఒక అతను పెళ్లి చేసుకుంది, వాళ్ళు రెడ్డి క్యాస్టే. అతను బెంగళూరులో గోల్డ్ అండ్ ప్రాపర్టీస్ ఉన్నాయి, వ్యాపారాలని. బిడ్డ కూడా పుట్టాడు, కొడుకు కూడా పుట్టారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు విడిపోయారు. అప్పుడు భరణంగా ఆమెకి అరౌండ్ 250 కోట్లు వచ్చాయని తెలిసింది. అది కాకుండా వాళ్ళ అమ్మ శోభ, వాళ్ళ నాన్న నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి, వీళ్ళకి 2 కూతురు ఒక కొడుకు. దట్ మీన్స్ భూమా అఖిలప్రియ, మన మౌనిక వాళ్ళ అక్క, మన దాకా మంత్రిగా కూడా చేస్తున్నారు టీడీపీ గవర్నమెంట్లో, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. వీళ్ళకి కర్నూలులో కానీ, ఆలగడ్డలో కానీ, హైదరాబాద్లో కానీ, బెంగళూరు ప్రాపర్టీస్ ఉన్నాయి, ఆల్రెడీ ఆస్తులు ఉన్నాయి. అవి లెక్కేస్తే రఫ్గా 2000 కోట్లు ఉంటాయట. మోహన్ బాబు దగ్గర ఓవరాల్గా మొత్తం లెక్కేస్తేనే 1000 కోట్లు లోపు ఉంటాయి ఓవరాల్గా. మోహన్ బాబు ఫ్యామిలీ అందరికన్నా డబుల్ త్రిబుల్ ఉన్నట్టు ఇప్పుడు ఆమె దగ్గర. ఆమె 100 కోట్లు ఉన్నటువంటి ఆ ప్యాలెస్ కోసం మొగుడిని ఎగదోయేది కదా. సో అది కాదు విషయం. మనం విష్ణు చోట కూడా ఇది గురించి కాదురా బాబు, ఆస్తి కదరా బాబా అని చెప్పుకొచ్చాడు. వేరేది అన్నాడు. వాళ్ళ ఇంట్లో పని మనిషి ఎవరో చెప్పినా, ఆమె కూడా వేరే ఇష్యూస్ అండి, ఆస్తులు కాదండి అన్నారు. స్టాఫ్ దగ్గర ఏదో గొడవ. మనది కూడా ఏం చెప్పుకొచ్చాడు, అయ్యా ఆస్తుల కోసం కాదయ్యా, నా ఆత్మగౌరవం కోసం, సత్యం కోసం ఇదిగో ఈరోజు నిలబడుతున్నా, నేను అడుగుతున్నాను అన్నాడు. సో ఓవరాల్ ఇప్పుడేంటి విషయం, ఆల్రెడీ మంచు మనోజ్ మౌనిక పెళ్లికి ముందే ఓ రకంగా కలిసి ట్రావెల్ చేస్తున్నారు. ఆ మూమెంట్లోనే మనోజ్ మంచి ఆర్టిస్ట్ అట. సో ఈ బొమ్మలకు సంబంధించి ఒక నమస్తే వరల్డ్ అన్నట్టుగా ప్రసాద్ ఐమాక్స్ కూడా ఒక షోరూమ్ లాగా పెట్టున్నట, షాప్ లాగా. దెన్ అది చేస్తూ ఇంక వెళ్ళకుండా వ్యాపారాలు అవన్నీ చేసుకుంటూ చూసుకుంటూ ఆ వేలు వెళ్తున్నారు. వైఫ్ సైడ్ నుంచి బోల్డ్ అంత డబ్బు ఉంది, తండ్రి సైడ్ నుంచి రూపాయి కూడా అవసరం లేదు. సో ఆస్తుల గురించి కాదు, మొత్తానికి మోహన్ బాబు యూనివర్సిటీ మొత్తానికి ఏదో జరిగింది తేడాగా, అది కానీ లేదా వీళ్ళ స్టాఫ్ విషయంలో సంథింగ్ ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఏదో జరిగి అవి కానీ ఓ రకంగా పర్సనల్ విషయాలు, ఫైనాన్షియల్ ఇష్యూస్ అయితే కాదని నాకైతే అనిపిస్తుంది. ఒకవేళ కాలేజీకి సంబంధించి ఫైనాన్షియల్ ఇష్యూస్ అని అనుకున్నట్టయితే అది అక్కడ చదువుకునే వారికి న్యాయం చేయాలన్నట్టుగా, ఇకనైనా డబ్బు పరంగా జరుగుతున్న దోపిడీ ఉంటే దాన్ని ఆపాలన్నట్టుగా మేబీ మనోజ్ అడుగుండొచ్చు. ఆ వినయ్ మహేష్ అని అతను ఉన్నాడు కదా, అతనే మొత్తం వన్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మోహన్ బాబు యూనివర్సిటీ సంబంధించి. అతని హ్యాండ్లు అన్ని నడుస్తున్నాయి, అతను చేస్తుంది కరెక్ట్ కాదని చెప్పేసి మనోజ్ అపోజ్ చేస్తే దాన్ని మిగతా కాదు పోతే అక్కడ గొడవ కూడా అయి ఉండొచ్చు. సో ఓవరాల్ ఇష్యూ క్లోజ్ చేస్తుంది. చూడండి, మౌనిక రెడ్డికి బోల్డ్ అంత ఆస్తుంది, ఆ ఆస్తిలో సగం కూడా మోహన్ బాబు మొత్తం దగ్గర ఉండదన్నమాట. సో డబ్బు గురించి కాదు, మన మనోజ్ చెప్పినట్టుగా ప్యూర్లీ సత్యం గురించి, ఆత్మగౌరవం గురించి మాత్రమే వాళ్ళ మధ్య గొడవలు వచ్చి హడావుడి కావచ్చు.